హాయ్ అండి. ఇవాళ మా ఇంట్లో వచ్చేసి బ్రహ్మకమలాల పూలైతే పూసాయండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. వర్షాకాలం వచ్చేసిందంటే ఇంకా మా ఇంట్లో పండగే పండగ అనమాట. చాలా బాగా పూస్తాయి ఫ్లవర్స్ అయితే. లాస్ట్ ఇయర్ అయితే 16 ఫ్లవర్స్ దాకా పూసాయి. కానీ ఈ ఇయర్ ఎందుకో వాటర్ సరిగ్గా పోయలేదో ఏంటో తెలీదు. ఫ్లవర్స్ మామూలుగా ఒక 4 ఫ్లవర్స్ పూసాయండి అంతే. ఇది ఒక ఫస్ట్ రోజు మంగళవారం పూసిన ఫ్లవరు ఒకటే పూసింది. తర్వాత నెక్స్ట్ రోజు వచ్చేసి ఒకేసారి 3 ఫ్లవర్స్ పూసాయి అనమాట. ఇంకా నేను వాటిని కట్ చేసి దేవుడికి అయితే పెట్టేశాను. ఇది ఒక చిన్న ప్లాంట్ అండి. మామూలుగా ఒక చిన్న ఆకు ఇచ్చారు మా పక్కింట అండి. ఆ ఆకును వేసాను అంతే. ఆకే పెద్ద చెట్టులాగా అయ్యి చక్కగా పూలు అయితే పూస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇలాగ వర్షాకాలానికి చక్కగా ఫ్లవర్స్ పూస్తాయి. చూసారా, చెట్టు చిన్నదే కానీ ఫ్లవర్స్ మాత్రం చక్కగా వస్తాయి. ఇది నెక్స్ట్ డే వచ్చేసి 3 ఫ్లవర్స్ పూసాయి అనగా ఆ 3 ఫ్లవర్స్ ఇలా మేమైతే కట్ చేసి మళ్ళీ దేవుడికి అయితే నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రైడే రోజు పూసాయండి. అందులోనూ మళ్ళీ కట్ చేసి అమ్మవారికి అయితే పెట్టాము. ఫ్లవర్ వాసన చూడకూడదంట కానీ కట్ చేస్తుంటే చక్కటి స్మెల్ వస్తుంది పువ్వులైతే.